మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో బాగున్నారు కదా? ప్రభు నిండికాల సమయం అంతా కూడా కాచి కాపాడి సజీవ లెక్కలు మనం ఉంచినాడు కనుక ఆయనకి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో లేచారా? ప్రార్థన చేశారా? క్షేమంగా ఉన్నారు కదండి? మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా దేవునికి దూరంగా ఉన్నారేమో, హృదయాన్ని సమర్పించుకోకుండా మన అందరి కోసం సిలువలో రక్తం గార్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి మన హృదయాన్ని సమర్పించుకుందాం. పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. క్షేమమును సమాధానం అనుగ్రహిస్తాడు దేవుడు. ఇంకా దూరంగా ఉన్నట్లయితే మీరు దేవునికి హృదయాన్ని సమర్పించుకోండి, రక్షణ పొందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు ఉన్నాయి. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానం యెషయా గ్రంథంలో నుంచి 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ 4 విషయాలు మనం చూస్తున్నామండి. జలములు, నదులు, అగ్ని, జ్వాలలు, 4 విషయాలు మనం చూస్తున్నాం. ఇవి సమస్యలకి సాదృశ్యం అన్నమాట. సమస్యలకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం కదా. ఈరోజు మనము సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాగ్దానం మీద ప్రార్థించినప్పుడు దేవుడు మన పితరుల పట్ల గొప్ప కార్యాలు చేశాడు కదా. ఈ వాగ్దాన్ని నమ్మడానికి మరి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అని మనం తెలుసుకున్నప్పుడు, పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేశాడు కదా. అరణ్యంలో నడుచుకొని వస్తున్నప్పుడు నిర్గమాకాండము 14వ అధ్యాయము, యెహోషువ 3వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు, మోషేతో దేవుడు వాగ్దానం చేశాడు, నీకు తోడైండి నేను నడిపిస్తానన్నాడు. అలాగనే ఇశ్రాయేలు ప్రజల్ని మోషే నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయగా దేవుడు అద్భుతం జరిగించాడు. వాళ్ళకు తోడై ఉన్నాడు. ఎర్ర సముద్రం పైకి చీల్చాడు ప్రార్థన చేసినప్పుడు. ఈ వాగ్దానం ఎత్తి మనము ప్రార్థించాలన్నమాట. వాళ్ళు నదుల్లో పడి వెళుతున్నప్పుడు ఆ నదులు వాళ్ళ పైకి పొరిలి పారకుండా, ఆ నదిలో నీళ్లు తాకినప్పుడు అది ఆ ఎర్ర సముద్రం చూడండి, ఆ నదులు ఏకరాశిగా నిలిచిపోయినట్టు మనం చూస్తున్నాం కదా. అద్భుతం కదండి. దేవుడు మనకు తోడైనాడు. యెహోషువతో దేవుడు వాగ్దానం చేశాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం అంతా కూడా చదివినప్పుడు దేవుడు చేసిన కార్యాలు ఇశ్రాయేలు పట్ల మనం చూడాలి. మన పితరులతో దేవుడు మన వాగ్దానం చేశాడు కదా, అవి జరిగించాడు కదా. నమ్మకమైన దేవుడు ఆయన. వాగ్దానం ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు. అవి దేవుడు వాళ్ళ పట్ల నెరవేర్చాడు. వాగ్దానం చేసి నెరవేర్చాడు. ఈరోజు మన పట్ల కూడా ఈరోజు ఎంతమంది సమస్యలు గుండా, ఇరుకులు ఇబ్బందులు గుండా, అగ్ని జ్వాలల వంటి, నదుల వంటి, జలముల వంటి, జ్వాలల వంటి సమస్యల్లో ఈరోజు వెళ్తున్నప్పుడు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించి మనం అద్భుతం మరి పొందుకోవాలి. మన పితరుల పట్ల దేవుడు అద్భుతం చేశాడు కదా. యెహోషువతో దేవుడు వాగ్దానం చేశాడు, అది కూడా నెరవేర్చాడు. వీటిని మనం ఆధారం చేసుకొని మనం ప్రారంభం చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడనమాట. అదే మాదిరి అగ్ని జ్వాలలు అవి నిన్ను కాల్చవు అంటున్నాడు అనమాట. నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాల నిన్ను కాల్చవు. దానియేలు గ్రంథము చూడండి 3వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో పడవేసినప్పుడు వారి అగ్ని జ్వాలల వాళ్ళని ఏం కాల్చలేదు, ఇంటికి కూడా కాలిపోలేదు. వాళ్ళతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు 4వ వ్యక్తి సంచరిస్తున్నట్లు మనం చూస్తున్నాం కదా. అద్భుతం కదండి. దేవుడు మనకు తోడైంటే అగ్ని జ్వాలల వాళ్ళని ఏమి చేయలేదు, అగ్ని జ్వాలలు కాల్చలేదు. దేవుడికి మోషేకు తోడైనప్పుడు ఆ నదులు ఏకరాశిగా నిలిచిపోయినాయి. ఎర్ర సముద్రం నుండి పాయలుగా చీల్చేసి 6 లక్షల ప్రజలను దేవుడు నడిపించినట్లు ఆ సముద్రంలో మనం చూస్తున్నాం. ఎందుకు? దేవుడు మనకు తోడైనాడు. ఈరోజు దేవుడు మనకు తోడైంచాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. యెహోషువకు దేవుడు తోడైనాడు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులను దేవుడు ఒక రోజంతా కూడా ఆపివేసినాడు. ఈరోజు షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిలో వేసినప్పుడు అగ్ని జ్వాలలు కాల్చాయా? కాలలేదు. అగ్ని కాలవలేదు. వాళ్ళు క్షేమంగా ఉన్నారు. ఇలాగా మనం చూస్తున్నాం కదా. అనేక విషయాలు దేవుడు మనకు తోడైంచాడు. ఈరోజు ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నావు, ఈరోజు ఈ వాగ్దానం మీద ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏ యొక్క సమస్య కూడా నేను తాకదనమాట.
ఏది కూడా నేను ఏమి చేయలేదు. ఈరోజు దేవుడు మన మధ్య ఉన్నాడు కాబట్టి, నీకు తోడైనాడు కాబట్టి, ఈరోజు మన పితరులకు తోడైన దేవుడు మనకి తోడైనాడు కాబట్టి, ఆ సమస్యలు ఎన్ని సమస్యలు ఇరుకు యుద్ధం వచ్చినా దేవుడు ముందుండి మనల్ని గట్టెక్కిస్తాడు, ముందుకు నడిపిస్తాడు. దేవుడు మనకు కూడా ఏం చేయలేవయ్యి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో మంచి వాగ్దానం ప్రభా, జలముల్లో పడి వెళ్ళినప్పుడు ఆ జలములు నీ మీదకి రావు అన్నావు తండ్రి. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి పొంగి పొరలి రావు నీ మీదకి అన్నావు స్వామి. అగ్నిలో నాయన ప్రభా మరి అగ్నిలో నడిచి వెళ్తుంటుండగా జ్వాలలు నిన్ను కాల్చవో అని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి. వాగ్దానం నెరవేర్చిన ప్రతి ఒక్క జీవితాల్లో నాయన మరి అగ్ని లాంటి, జ్వాలల లాంటి ప్రభా, మరి నదుల లాంటి, జలముల లాంటి సమస్యల్లో ఎవరైతే నాయన ప్రభా కొట్టమిట్టాడుతున్నారో వాళ్ళకి నాయన గొప్ప విడుదల తెచ్చేయండి. మా పితరులతో తోడండి నడిపించిన, సమస్యలను గట్టెక్కించి నడిపించినందుకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలు కూడా వెళ్తున్న వారికి విడుదల తెచ్చండి, గొప్ప కార్యం జరిగించండి. ఉద్యోగం నేరకు ఉద్యోగం తెచ్చండి. వివాహం కాని వారికి మంచి సమకూర్చండి యేసునామములో. గర్భాలైన వారికి వాళ్ళ గర్భం మరి ముచ్చండి ప్రభావం, గర్భం యేసునామములో తెరవబడాలి. మంచి కుమారులను అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలు ముట్టి సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. అలాగనే కుటుంబాలు సమాధానం, నెమ్మది, ఐక్యత తెచ్చండి. ఆయా రోడ్డు ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి. ప్రయాణస్తులందరినీ కూడా కాపాడి క్షేమం తెచ్చండి. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించి క్షేమం తెచ్చేమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ కూడా యేసునామములో దీవించబడడం గాక. అనారోగ్యంతో మరి ఉన్నవారిని ముట్టండి, స్వస్థపరచండి. యెహోవా నేనన్నా తండ్రి, మీ వాక్కును పంపించి స్వస్థపరచండి. కుటుంబాలు తోడండి. భార్య భర్తల మధ్య సమాధానం, అత్త కోడల మధ్య సమాధానం అనుగ్రహించండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకుంటున్న జీవితాల్లో క్షేమం తెచ్చింది. మా యొక్క నూతన ఉద్యానాన్ని అనుగ్రహించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. సంఘాన్ని, సేవకుల్ని, మా దేశాన్ని, రాష్ట్రాన్ని అంతటిని కాపాడండి, క్షేమం తెచ్చండి. శాతపడి శక్తులతో, అంధకార శక్తుల చేత పీడింపబడుతున్న వారికి యేసునామమున విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. వాళ్ళ గృహ చుట్టూ అగ్నికించి వేయబడిన కాక తండ్రి. అయ్యా మీరు సహాయం చేయండి. నువ్వు తోడైన నడిపిస్తాను వాగ్దానం చేసినావు. ఈ వాగ్దానం అందరి పట్ల నెరవేర్చమని సమస్త ఘనత, మహిమ, ప్రభావానికి చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.